వెల్కమ్ టు ప్రగతి మీడియా. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ మంత్స్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎగ్జామ్ పీరియడ్. అది 10th ఎగ్జామ్స్ అయినా, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయినా, లేదా డిగ్రీ ఎగ్జామ్స్ అయినా, ఎగ్జామ్స్ అనగానే స్టూడెంట్స్, పేరెంట్స్ చాలా స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి గురవుతూ ఉంటారు. సో అసలు దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు సైకాలజిస్ట్ డాక్టర్ అర్చన ఆచార్య గారు. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. సో ఇప్పుడు మనం ఈ మంత్స్ చూసుకుంటే ఎగ్జామ్స్ ఇండియాలోనే ఇది చాలా ఇంపార్టెంట్ టైం పీరియడ్ ఫర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సో అసలు ఇంత స్ట్రెస్ అండ్ యాంగ్జైటీకి గురి అవుతున్న స్టూడెంట్స్ లేదా పేరెంట్స్ వెనుక కారణాలు, లేదా అసలు దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు? స్ట్రెస్ ఎస్పెషల్లీ ఎగ్జామ్స్ మనకి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ ఈ 3 నెలలు వరుసగా ఎగ్జామ్స్. సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉంటాయి. తర్వాత ఇంటర్మీడియట్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అన్నిటికన్నా ముఖ్యంగా డిసెంబర్లోనే ఐఐటి వాళ్ళది అడ్వాన్స్డ్ అంటారు, మెయిన్స్ అంటారు, అదంటారు, ఇదంటారు. మళ్ళీ వెంటనే నీట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా అన్నీ ఐసెట్, ఈ సెట్, ఆ సెట్, ఓ సెట్, ప్రతి ఒక్క సెట్, ఎవ్రీ సెట్ స్టార్టింగ్. సో మన దగ్గర ఏంటంటే ఆల్టర్నేట్ హౌస్ ఎవరో ఒకళ్ళు ఈ వీటికి అపియర్ అయ్యే పిల్లలు ఖచ్చితంగా ఉంటారు. సో ఒక ఫోబియా లాంటిది ఒకటి స్టార్ట్ అవుతుంది. ఎగ్జామ్ ఫోబియా, ఎగ్జామ్ ఫీవర్. ప్రతి ఇంట్లో అదే ఏముంది, పరీక్షలు ఉన్నాయి మా వాళ్ళకి. సో మన ఈ టైంలో ఏదైనా పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు వచ్చినా కానీ ఎక్కువ పిల్లలు కనిపించారు. ఏంటంటే పరీక్షలు చదువుకుంటున్నారు పిల్లలు. సో యాక్చువల్లీ అంత స్ట్రెస్ అవసరమా అంటే అంత అవసరం ఉండకపోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎస్పెషల్లీ ఇండియాలో మనం రాసే ఎగ్జామ్స్కి, దాంట్లో వచ్చే మార్క్స్కి, మన లైఫ్లో మన సక్సెస్కి డైరెక్ట్ రిలేషన్షిప్ ఒకటి ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాం. అంటే బాగా మార్కులు వచ్చి టాప్ వచ్చిన వాడు ఖచ్చితంగా లైఫ్లో సక్సీడ్ అవుతాడు, మంచి జాబ్స్ వచ్చేస్తాయి అని అదొకటి. రెండోది ఏంటంటే వీడికి మార్క్ అక్కడి వరకు నేను యాక్సెప్ట్ చేస్తాను. మంచి మార్క్స్ వస్తే మంచి జాబ్ వస్తుంది. మంచి మార్క్స్ రానివాడు మాత్రం దేనికి పనికి మాలినవాడు, వీడు పెద్దగా లైఫ్లో ఏం సాధించే క్యారెక్టర్స్ వీడికి లేవు అన్నట్టు మనం ఒక డెసిషన్ ఇచ్చేస్తాం. అదేంటో ఒక నాగచైతన్య మూవీ ఒకటి ఉంటుంది. దాంట్లో ఎప్పుడు నేను ఫస్ట్ ర్యాంకే వస్తానరా, నేను సెకండ్ వచ్చినప్పుడు పార్టీ ఇస్తే, నేను ఫస్ట్ వచ్చినప్పుడు పార్టీ ఇస్తే మా నాన్న ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది అని అంటాడు. అంటే 100% లవ్. 100% లవ్. తర్వాత వాడేంటి అంటే అంత కాన్ఫిడెన్స్ అనమాట. పిల్లలు ఫస్ట్ రావడం అంటే అంత గొప్ప. ఐఎమ్ వెరీ గ్రేట్ బికాజ్ ఐ గెట్ ఫస్ట్. ఒక వరకు అది కరెక్ట్ ఏమో, కానీ అంత గ్రాండియోసిటీ కూడా మనం పిల్లలకు కల్పించకూడదు. మరి ఇప్పుడు ఏంటిది, ఈ ఫస్ట్ వచ్చిన వాడికేమో ఇంత హ్యాపీగా ఉన్నాడని మనం ఫీల్ అవుతాం. కానీ ఫస్ట్ వచ్చిన వాడికి ఇంకా పెద్ద స్ట్రెస్. ఎందుకు? 10thలో ఫస్ట్ వస్తే వాడిని ఇంటర్మీడియట్లో కూడా ఫస్ట్ రావాలన్న స్ట్రెస్. 10thలో స్టేట్ ర్యాంక్ వస్తే ఇంటర్లో కూడా నువ్వు స్టేట్ ర్యాంక్ రావాలా, నీట్లో నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలా. వీడికి ఎక్కువ స్ట్రెస్. యాక్చువల్లీ 50%, 60% వచ్చేవాడు పెద్ద స్ట్రెస్ ఏం లేకుండా రాస్తాడు. ఎందుకంటే వాణిజ్య పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఎవరు పెట్టుకోరు. ఇంకా 10thలోనే సరిగ్గా రాలేదు, ఇంటర్మీడియట్లో పాస్ అయితే చాలే, ఏదో ఒకటి ప్రెషర్ ఉండదు. కానీ టాపర్స్ మీద ఉండే ప్రెషర్ ఇంకా ఎక్కువ. నువ్వు ఫస్ట్ రావాలి, నీట్లో ఐఐటీలో ఇంత ర్యాంక్ రావాలి, నీకు ఇది రావాలి, అది రావాలి. అంటే ఒకటి అచీవ్ చేస్తే అయిపోలేదు, నెక్స్ట్ సర్లే నాకు ఐఐటీలో సీట్ వచ్చేసింది, తెచ్చేసుకున్నాను, చదివాను, దాని తర్వాత నువ్వు పీజీ చేయాలా, లేదా ఫారిన్లో వెళ్ళి నీకు సీట్ మంచి యూనివర్సిటీలో సీట్ రావాలి. పోనీ అక్కడ చేసిన తర్వాత జాబ్, నీకు టాప్ 10 Fortune 500 కంపెనీస్లో పెద్ద జాబ్ రావాలి. శాలరీ ప్యాకేజ్ అంటారు అనేది 1 crore per annum. కాదురా, నాది 70 lakhs per annum. 70 lakhs ఏనారా? ఇంత కష్టపడి చదివి 70 lakhs ఏనా నీకు? అంటే ప్రతి చోట వాడికి స్ట్రెసరే. డిసప్పాయింట్మెంట్ కూడా యాడ్ అవుతుంది. జాబ్లోకి వెళ్ళంగానే వాళ్ళకేంటంటే జాబ్లో వాళ్ళ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ. నువ్వు ఇంత ఇది కదా, బాగా పెర్ఫామ్ చేస్తావేమో నువ్వు. సో స్ట్రెస్. ఈ స్ట్రెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే ఎల్కేజీలో స్టార్ట్ అవుతుంది. వెళ్ళంగానే ఎల్కేజీలో ఏం చేస్తారులే పిల్లలని మనం అనుకుంటాం. కానీ ఎల్కేజీ పిల్లోడు ఇంటికి రాగానే ఫస్ట్ ఇంట్లో పేరెంట్స్ అడిగేది, ఏం నేర్పించారు స్కూల్లో, నాకు చూపించు. ఇంట్లోకి ఎవరన్నా రాగానే, స్కూల్లో నీకు జనగణమన నేర్పించినారా, ఏబిసిడి డ్యాన్స్ నేర్పించారా, అంకుల్కి చూపించి ఏబిసిడి డ్యాన్స్. అంటే అంకుల్కి వాడు ఏబిసిడి డ్యాన్స్ చూపిస్తేనే వాడు ఏదైనా నేర్చుకున్నట్టు. వాడు నేను చెయ్యను, నేను చెప్పను అని వెళ్ళిపోయినాడు అనుకో, అందరు వెళ్ళిపోయిన తర్వాత ఏంట్రా ఎందుకు చేయలేదురా నువ్వు అంకుల్ ముందర, ఎందుకు వాడు సంగీతం నేర్చుకుంటున్నాడు, అంకుల్ ముందు ఒక పాట పాడు వినిపిరా అంకుల్కి. వచ్చిన అంకుల్ కూడా అదే అడుగుతాడు, నువ్వు సంగీతం ఒక పాట పాడు.
వాడు పాడలేదనుకోండి ఆ టైంకి, పేరెంట్స్ తర్వాత ఏంట్రా నువ్వు సంగీతం నేర్చుకొని లాభం ఏంది, ఎవరైనా వచ్చినా నువ్వు పాడకపోతే, లేదా పెళ్ళికి పోతాము నీకు డ్యాన్స్ వచ్చి డ్యాన్స్ చేయరా, అమ్మాయి ఏందంటే డ్యాన్స్ చేయమ్మా నువ్వు, నేను చెయ్యను నాకు ఇబ్బందిగా ఉంటుంది అందరిలో అని అంటే, ఇంకా నేర్చుకొని ఏం లాభం, ఎవరికి చూపించకపోయినా ఇంట్లో దాచుకోవడానికా నువ్వు. అన్ని డబ్బులు పెట్టి ఏం ఉపయోగం అన్న పాయింట్ సో అంటే మా పేరెంట్స్ ఏంటంటే మా వాళ్ళు చేసిన ప్రతి దాంట్లో అందరి మెప్పు పొందాలి, అప్రిసియేషన్, చప్పట్లు కొట్టాలి అందరు, ఆహా ఓహో అన్నారు. ఆ యాంటిసిపేషన్ అన్నది ప్రతి చోట ఉంది కనుక ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేసరికి కూడా మా వాడికి కానీ మా అమ్మాయికి కానీ ఇట్లా అందరికన్నా ఎక్కువ మార్కులు రావాలి, అందరు ఆహా ఓహో అనాలి, చప్పట్లు కొట్టేసి శాలువాలు కప్పేసి స్కూల్లో ఇట్లా సన్మానాలు చేసేసి టాపర్ ఆఫ్ ద ఇయర్ అని బోర్డు మీద రాసేసి వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఎండ్ ఆఫ్ ద లైఫ్ సంతోషంగా ఉండడం ముఖ్యం. నన్నైతే ఇవాళ వరకు నీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పి ఎవరూ అడగలేదు. నో ఇంటర్వ్యూయర్ ఆస్క్డ్ మీ, నో ఎంప్లాయర్ ఆస్క్డ్ మీ, ఏ చోట నాకు మెన్షన్ చేయాల్సిన అవసరం రాలేదు. మరి నాకు రానప్పుడు అండ్ ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మై కెరియర్, మరి నాకు రానప్పుడు మిగతా అందరికీ వస్తుందని ఎందుకు అనుకుంటున్నాం మనం? ఐ డోంట్ సే పర్సంటేజెస్ డోంట్ మ్యాటర్, ఇట్ మ్యాటర్స్. కానీ మన పిల్లల్ని అంత స్ట్రెస్ చేయాల్సినంత మ్యాటర్ కాదు. 94 రాకపోతే అదేదో ఇబ్బంది అన్నట్టు కాదు. మరి ఎట్లా ఉంది ఇబ్బంది లేదని లేదు, ప్రతి పేరెంట్ ప్రతి పిల్లల్ని ఒత్తిడికి గురి చేస్తారు. నేను కూడా నా కూతురు 10th ఉన్నప్పుడు నాన్న యూ హ్యావ్ టు పర్ఫామ్ ఇట్లా అయితే ఎట్లా నాన్న అనకపోతే వాళ్ళు చదవరు, అసలు ఏది చదవరు, కూర్చుంటారు. సో కొంచెం మనం స్ట్రెస్ చేస్తాం. మరి ఎట్లా స్ట్రెస్ ఉంది కాబట్టి దాన్ని ఎట్లా హ్యాండిల్ చేసుకోవాలి? పిల్లలు చిన్న పిల్లలమ్మా, అదే వెరీ వెరీ యంగ్ చిల్డ్రన్, నా లేత బ్రెయిన్స్ ఇంత స్ట్రెస్ని వీటిని తట్టుకోలేవు, చిరుగాలికే ఇట్లా వణికిపోతారు వాళ్ళు. అట్లాంటిది మనం వాళ్ళ మీద ఇంత ఒత్తిడి, ఇంత బరువు, బాధ్యత, జీవితంలో నువ్వు సక్సెస్ అవ్వాలంటే 10th క్లాస్లో మంచి పర్సంటేజ్ రావాలి, కర్మగాలి నాకు రాలేదనుకో నా పరిస్థితి ఏంటి అని వాడు లోపల టెన్షన్ పడిపోతుంటారు. ఎవరికి చెప్పుకోలేరు, ఎందుకంటే చెప్పుకోగలిగిన పేరెంట్సే కదా వాళ్ళని కోప్పడుతున్నారు. ఆ స్ట్రెస్ని వాళ్ళు ఎట్లా హ్యాండిల్ చేయాలి? మరి ఎట్లా అసలు ఆ ఒత్తిడిని కొంచెం తగ్గించుకోగలుగుతారు? ఎట్లా కలగకుండా దాని ఎఫెక్ట్ పడకుండా చేసుకోగలుగుతారు? ఫస్ట్ వాళ్ళకి మనం మంచి హెల్తీ డయట్ ఇవ్వాలి. చాలామంది పిల్లలు ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గర రాగానే తినడానికి ఇంట్రెస్ట్ చూపించారు. చదువుతున్నాం మన యాంగ్జైటీ, నేను తినబుద్ధి అవుతలేదు మేడం నాకు, వెన్ ఐ గో టు సెషన్స్ ఇన్ స్కూల్స్ వాళ్ళు అదే చెప్తారు, మాకు తినబుద్ధి అవ్వట్లేదు మేడం, తింటే వామిటింగ్ వచ్చినట్టు అయిపోతుంది, ఆకలి అవుతలేదు, బ్రేక్ఫాస్ట్ తినము, ఎగ్జామ్కి వెళ్ళే తొందరలో తినకుండా వెళ్ళిపోతారు ఎగ్జామ్కి. వాళ్ళు ఎగ్జామ్లో తింటే నాకు నిద్ర వస్తుంది మేడం, ఎగ్జామ్లో నిద్ర రాదమ్మా, తినకపోతేనే బ్రెయిన్ సరిగ్గా పనిచేయక స్లగ్గిష్గా ఉండి షుగర్ సప్లై కట్ అయిపోయి నువ్వు చదివింది గుర్తుపెట్టుకోలేవు, కొంచెం తింటేనే నువ్వు యాక్టివ్గా ఉండగలుగుతావు. మరి యాక్టివ్గా ఉండగలుగుతావు తింటా అంటే పొద్దులేసే మైసూర్ బోండా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళకూడదు, హెల్దీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. అంటే నువ్వు ఇడ్లీ తిను, ఓట్స్ తిను, దోశ తిను, ఎనీథింగ్ విచ్ ఇస్ హెల్దీ విచ్ విల్ కీప్ యూ యాక్టివ్, రైట్? ఫ్రూట్స్ తిను, నట్స్ తిను, ఇట్లాంటి బ్రేక్ఫాస్ట్, మిల్క్, ఓకే? సో డయట్ అన్నది హెల్దీగా ఉండాలి. మంచి డయట్ తినమన్నారు కదా మేడం అని చెప్పేసి నేను పిజ్జా తింటా, బర్గర్ తింటా, పులిహార కలిపి పెట్టు, బిర్యానీలు తింటా కాదు. ఇది హెల్దీ డయట్, బ్యాలెన్స్డ్ మీల్, వెజిటబుల్స్, ఫ్రూట్స్, పప్పు, కార్బోహైడ్రేట్, రైస్ కానీ చపాతీ కానీ ఏదైనా ఒక బ్యాలెన్స్డ్ డయట్. వాళ్ళకి ప్రోటీన్ రావాలా, కార్బ్ రావాలా, వైటమిన్స్ అండ్ మినరల్స్ సప్లై ప్రాపర్గా ఉండాలా. అట్లా మనం ఆరోగ్యకరమైన ఆహారం, ఇంట్లో ప్రిపేర్ చేసిన ఆహారం. బయట తింటే ఏంటి అంటే బయట పిల్లలు తిన్నారంటే ఎగ్జామ్స్ ముందే స్ట్రెస్ అంటే మళ్ళీ ఫుడ్ పాయిజనింగో, వామిటింగ్సో, లూజ్ మోషన్సో, కంటామినేటెడ్ ఫుడ్డో ఇట్లాంటిది ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళకి మళ్ళీ కడుపు నొప్పి, కాలు నొప్పి, అడిషనల్ స్ట్రెస్సెస్, ఇల్నెస్ వాళ్ళకి ఆ టైంలో అవసరం లేదు. ఇంట్లో అయితే సాధ్యమైనంత వరకు మంచి ఆహారం, భోజనం దొరుకుతుంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు ఆ నెల 2 నెలలు ఆ టైం ఏదైతే ఉంటుందో వాళ్ళకి పోషకాహారము బ్యాలెన్స్డ్గా ఇంట్లో ప్రిపేర్ చేసి ఇవ్వండి. దట్ ఈస్ 1. టైంకి తినేలాగా చూడండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రాపర్ టైంకి ప్రాపర్గా తినాలి. 2. ప్రాపర్ స్లీప్ షెడ్యూల్, హెల్దీ స్లీపింగ్ ప్యాటర్న్స్. అంటే మొన్న ఎవరో ఒక సోషల్ మీడియాలో చూశాను నేను, 6 నుంచి 8 గంటల నిద్ర అవసరం అంటే, అవును నేను 4 గంటలకు పడుకుని 10ంటికి లేస్తాను అన్నాడు వాడు. అది కాదు, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు లేవాలి. అట్లీస్ట్ 6 hours ఆఫ్ స్లీప్ ఇస్ ఇంపార్టెంట్. 6 to 8 hours అన్నది మ్యాండేటరీ. 6 hours ఇస్ సఫిషియంట్ అనుకుంటే నువ్వు 11ంటికి పడుకుని 5ంటికి లేవు, లేదా 11ంటికి పడుకుని 6ంటికి లేవు. అంతేగాని నాట్ దట్ నేను మార్నింగ్ 4 o'clock దాకా చదువుకుంటాను, 10-11 o'clock లేస్తాను అంటే దట్ ఈస్ నాట్ హెల్దీ స్లీప్ ప్యాటర్న్. ఇంకా ఎక్కువ స్ట్రెస్ కాజ్ చేస్తుంది అది. సో నీకు ఒక్కొక్కరికి కొన్ని అవర్స్ కావాలమ్మా, కొంతమంది 6 hours సఫిషియంట్ ఉండదు, కొంతమందికి 8 hours కావాల్సి వస్తుంది. నీ స్లీప్ షెడ్యూల్ నీ బాడీ ప్రకారంగా
అయితే 10ంటికి పడుకోవడమో 11ంటికి పడుకోవడమో 5ంటికో 6ంటికో లెగడం చూడాలి. కొంతమంది అంటారు బ్రహ్మ ముహూర్తంలో లేచి 3ంటికి లేచి నేను చదువుకుంటే నాకు బాగా గుర్తుంటుంది. అండ్ చాలామంది మనం ముందు నుంచి కూడా చూస్తాం ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకోవాలా అని. కరెక్టే, కానీ బ్రహ్మముహూర్తంలో లేచేవాళ్ళు 7ంటికంతా పడుకునేవాళ్ళు, 8ంటికంతా పడుకునేవాళ్ళు. నువ్వు కూడా అట్లా 8కి పడుకుని 3కి లేవగలిగితే దట్ ఈస్ గుడ్. ఐ డోంట్ సే ఇట్ ఇస్ బ్యాడ్. బట్ జనరల్గా ఈ జనరేషన్లో మనం ఎవరు 7ంటికి పడుకుని 8ంటికి పడుకునే పాసిబిలిటీస్ లేవు. అట్లీస్ట్ 9 కానీ ఎవరు పడుకోరు. కాబట్టి నువ్వు 9కి పడుకున్నా 4కో 4:30కో లేసి నువ్వు చదువుకోవడం స్టార్ట్ చేయి. అంతేగాని ఓవర్ నైట్ నేను చదువుకోగలుగుతాను అంటే దానికి అది హెల్దీ స్లీప్ ప్యాటర్న్ అవ్వదు. సో యూ షుడ్ నాట్ డూ దట్. చాలా మందికి ఇది కూడా ఉంటుంది, లైక్ మాకు నైట్ అయితే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది, పొద్దున అయితే మేము లేట్ చదవలేము, డిస్టర్బెన్సెస్ ఉంటాయి అని కూడా అనుకుంటూ ఉంటారు. చాలా మంది అంటారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పేది ఒకటి, నైట్ ఈజ్ నాట్ ఓన్లీ బిట్వీన్ 11 and 3, రైట్? 3ంటికి కూడా పెద్దగా ఎవరు లెగవరు, 4ంటికి కూడా పెద్దగా ఎవరు లెగవరు. 6 అయితే కానీ చుట్టుపక్కల శబ్దాలు ఫుల్గా స్టార్ట్ అవుతాయి. సో వై డోంట్ యూ గెట్ అప్ at 4 o'clock? 10కి పడుకొని 4 to 6 చదువుకో. మళ్ళీ నాకు కాన్సన్ట్రేట్ అవ్వదు. ఎగ్జామ్ ముందు రోజు అట్లా చదువుకుంటే ఎగ్జామ్ హాల్లో నిద్ర వస్తుంది. దాని ముందు రోజు ఒకవేళ నువ్వు ఒక 1 day అట్లా చేయాలనుకుంటున్నావు అంటే చెయ్యొచ్చు. ఎందుకు? మొత్తం ఒకసారి రివైజ్ చేస్తే నాకు ప్రశాంతంగా ఉండాలి, దట్ ఈస్ అ డిఫరెంట్ ఇష్యూ. కానీ లాంగ్ టర్మ్లో అంటే నేను ఒక వారం రోజులు, నెల రోజులు ఇట్లాగే పడుకుంటా అంటే ఆటోమేటిక్గా నీ హెల్త్ పాడైపోతుంది. నవ్ యూ హ్యావ్ టు ప్రయారిటైజ్ హెల్త్ ఆల్సో. స్టడీ ప్యాటర్న్ ఒక్కొక్కరికి ఒకలా ఉంటుంది, నేను ఒప్పుకుంటా. కొంతమందికి నైట్ చదివితే తొందరగా అండర్స్టాండ్ అవుతుంది, వాళ్ళకి వస్తుంది. కానీ వాళ్ళు కూడా 12 దాని తర్వాత నో, నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. చిన్నపిల్లలకైతే ఇంకా అస్సలు నాట్ అడ్వైజబుల్. కొంచెం యూనివర్సిటీ లెవెల్కి వచ్చిన తర్వాత నేను 12 దాకా 1 గంట దాకా చదువుతానంటే ఓకే, ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, ఈ 1 week 10 days నేను అట్లాంటి ప్యాటర్న్స్ ఫాలో అవుతానంటే వీ క్యాన్ యాక్చువల్లీ యాక్సెప్ట్. పని 10th class స్టూడెంట్ లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా 12 తర్వాత మేల్కొని చదువుకోవద్దమ్మా. దే హ్యావ్ టు స్లీప్ బై 11, 11:30, గెట్ అప్ at 4 o'clock ఇఫ్ యూ వాంట్ టు స్టడీ మోర్. ఓకే, సో అది హెల్దీ ఈటింగ్ ప్యాటర్న్స్, హెల్దీ స్లీపింగ్ ప్యాటర్న్స్. 3, డ్రింక్ సఫిషియంట్ వాటర్, కీప్ యువర్ సెల్స్ హైడ్రేటెడ్. ఎగ్జామ్ మధ్యలో వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, క్లాసులో లేచి వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుంది, వాటర్ బాటిల్ ఎవడు మోసుకుపోతాడు, స్కూల్లో వాటర్ బాగాలేదు. చాలామంది ఆ 1/2 లీటర్ 1 లీటర్ వాటరే రోజంతా సఫిషియంట్ అయిపోతుంది వాళ్ళకి. కానీ దానివల్ల ఏమవుతుందంటే యూ విల్ బీ డీహైడ్రేటెడ్. వెన్ యూ ఆర్ డీహైడ్రేటెడ్ నీ నాలెడ్జ్ కానీ, నీ రిటెన్షన్ పవర్ కానీ, నీ మెమరీ కానీ, ఇప్పుడు సెల్స్ అన్నీ డీహైడ్రేటెడ్ మోడ్లో ఉన్నప్పుడు అవి సరిగ్గా పనిచేయవు. సో నువ్వు చదువుకున్నదంతా వేస్ట్. నువ్వు చదివింది నీ బుర్రకు ఎక్కదు, బుర్రకు ఎక్కింది నువ్వు మళ్ళీ రీటైన్ కూడా చేసుకోలేవు. సో కీప్ దెమ్ హైడ్రేటెడ్, గివ్ దెమ్ సఫిషియంట్ వాటర్. ప్రాపర్గా మంచినీళ్ళు తాగడం అనేది వాళ్ళకి అలవాటు చేయాలి మనం. 4, షెడ్యూల్, ఒక టైం టేబుల్. ప్రతి 10th class స్టూడెంట్ ఒక టైం టేబుల్ వేసుకుని స్టార్టింగ్లో గోడకు పెడతాడు, అది గోడకే ఉంటుంది, మన పని మనం చేసుకుంటాం. టైం టేబుల్ వేసింది ప్రాక్టీస్ చేయడానికి. ఆ టైం టేబుల్ ప్రకారంగా నువ్వు వర్క్ చేయి. సబ్జెక్ట్ని డివిజన్స్గా డివైడ్ చేసి ఏ రోజుది ఆ రోజు చదివేసుకోండి. ఇప్పుడు పర్లేదు, ఇంకొక నెల టైం ఉంది. మనకున్న 6 సబ్జెక్టులు. ఈ నెల రోజుల లోపల ప్రతి సబ్జెక్ట్కి 5 daysగా డివైడ్ చేసుకొని ఈ డేలో నేను ఈ చాప్టర్స్ చదువుతాను. ఒక సబ్జెక్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 chapters ఉన్నాయనుకో, ఒకరోజు నేను 2 chapters చదువుతాను, ఒకరోజు 3 chapters చదువుతాను. అట్లా డివైడ్ చేసుకొని దాని ప్రకారంగా మనం చదువుకుంటూ పోతే ఎగ్జామ్ ముందు రోజు మొత్తం అన్నీ ఒకసారి రివైజ్ చేసుకొని మనకు సరిపోతుంది. అంతేగాని ఈ నెల రోజులు కూడా నేను ఫుల్ టైంపాస్ కొట్టేసి ఎగ్జామ్కి వారం రోజుల ముందు రోజు ఒక సబ్జెక్ట్ చదివేస్తా అంటే అది దట్ విల్ నాట్ బ్రింగ్ అవుట్ యువర్ ఫుల్ కెపాసిటీ అండ్ అండర్స్టాండింగ్. సో సబ్జెక్ట్ని మనం డివైడ్ చేసుకుని టైం షెడ్యూల్ వేసుకుని దాని ప్రకారంగా పాటించడం అన్నది ఇంపార్టెంట్. ప్రాక్టికల్గా మన షెడ్యూల్ని పాటించాలి అనుకోవడం కాదు. మామూలుగా అందరూ అనుకుంటాం ఇప్పుడు లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటాం, ఈ ఏవి 2 రోజులు ఎక్సర్సైజ్ చేస్తాం, 3వ రోజు పడుకుంటారు అంతే. సో దెర్ ఇస్ నథింగ్ దట్స్ హ్యాపెనింగ్. ఏం ఆసనం వేస్తున్నారో పొద్దునాటి శవాసనం వేస్తున్నారు అంటారు. సో మనం అనుకోవడం కాదు, దాన్ని ఆచరణలో అమల్లో పెట్టాలి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. 4th thing. 5th, ఒక రిలాక్సేషన్ యాక్టివిటీ. నేను కూర్చున్నాను వరుసగా ఒక 4 గంటలు పుస్తకం పెట్టుకొని చూస్తాం మనం. పిల్లలతో పెట్టుకొని అశోకుడు చెట్లు నాటించాడు ఇట్లా ఊక్కుని చదువుతారు పిల్లలు. దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హెల్ప్ దెమ్. పెద్దగా మెమరీలో కూడా ఏమి ఫిక్స్ అవ్వదు ఆ టైంలో. బ్రేక్ తీసుకోవాలి. ఎవ్రీ 1 hour or 2 hours యూ విల్ నీడ్ ద 10-15 minute బ్రేక్. ఎవరికి ఎంత టైంలో బ్రేక్ తీసుకుంటే రిఫ్రెష్ అవుతారన్నది ఇండివిజువల్గా వాళ్ళు
తెలిసిపోతుంది. 1 hour or 2 hours ఒకసారి 10-15 minutes బ్రేక్ యూ హ్యావ్ టు టేక్. కాకపోతే మన పిల్లలు ఏం చేస్తుంటారు, బ్రేక్ల మధ్యలో చదువుతుంటారు. 15 నిమిషాలు బ్రేక్ అంటారు, అదే 45 నిమిషాలు అయిపోతుంది. అట్లా కాకుండా టైం చూసుకొని, టైం సెట్ చేసుకొని మనం దాని ప్రకారంగా ప్రిపేర్ అవ్వాలి. బ్రేక్స్లో మళ్ళీ రిలాక్సేషన్ అంటే డూ సంథింగ్ విచ్ రిలాక్సెస్ యూ అనగానే బ్రేక్. ఇప్పుడు నాకు బ్రేక్ టైం, నేను వీడియో గేమ్ ఆడుకుంటా, నేను టీవీ చూస్తా, నేను ఈ సినిమా చూస్తా, లేదా మొబైల్లో రీల్స్ చూసుకుంటా. దట్ ఈస్ నాట్ రిలాక్సేషన్ యాక్టివిటీ. బ్రేక్ టైంలో చేయాల్సిన రిలాక్సేషన్ ఏంటి అంటే, అయితే నువ్వు ప్రకృతిని చూడు, లేదా టేక్ అ షార్ట్ వాక్, ఓకే, లేదా బయట సన్లైట్ ఉందనుకో వెళ్ళి ఒకసారి సన్లైట్లో ఒళ్ళు విరుచుకొని కొంచెం అటు ఇటు ఉన్నాడు, లేదా పార్క్ ఉందనుకో పార్క్లో కొంచెం ఒకసారి ప్రకృతిని చూడు. ఇంట్లో పూల చెట్లు ఉంటే జస్ట్ మూవ్ అరౌండ్ దెమ్, లేదా ఎనీ యాక్టివిటీ విచ్ రిలాక్సెస్ యూ. నీకు ఇన్స్ట్రుమెంట్ వచ్చా, ఇన్స్ట్రుమెంట్ వాయించుకో, పాడతావా, పాటలు విను, లేకపోతే పాడు, డాన్స్ వచ్చా, డాన్స్ చేసుకుంటావా, డాన్స్ చూస్తావా, డ్రాయింగ్ చేస్తావా, పెయింటింగ్ చేస్తావా, చెస్ ఆడతావా, నువ్వు ఏం చేస్తావు, ఏం చేస్తే నీకు రిలాక్సేషన్. కొంతమంది బాక్సింగ్ చేస్తారు, కొంతమంది స్కేటింగ్ చేస్తారు, కొంతమంది వాట్ ఎవర్ ఈజ్ యువర్ యాక్టివిటీ విచ్ కెన్ రిలాక్స్ యూ, దట్ ఒక 10-15 నిమిషాలు అది చేసుకోండి. కొంతమందికి ఏం లేదు, నేను అట్లా కూర్చొని పడుకుంటేనే రిలాక్స్ అవుతా, పడుకో 15 నిమిషాలు, టేక్ అ పవర్ న్యాప్, టాక్ టు యువర్ పేరెంట్స్. కొంతమంది కుకింగ్ చేస్తారు, నా కూతురుంది, కుకింగ్ ఈజ్ అ స్ట్రెస్ బస్టర్. కొంచెం ఎగ్జామ్ ప్రిపేర్ కొంచెం ఓవర్లోడ్ అయినట్టు అనగానే వస్తుంది, వచ్చి నేను ఏదైనా వండుతా అంటుంది, ఏదో ఒకటి వండుతుంది. ఆ వండడం ఓట్స్ అయినా సరే, వాట్ ఎవర్ షీ కుక్ చేసి కొంత తను తింటుంది, కొంత నాకు పెడుతుంది, కొంత ఇంకెవరికైనా పెడుతుంది, నేను కుక్ చేస్తా. లేదు నాన్న మొత్తం ఒక్కొక్కసారి మిడ్ నైట్ లేస్తుంది, 11ంటికి వచ్చమ్మా నేను ఏదైనా వండుతానమ్మా. ఇప్పుడు వండితే ఎవరు తింటాడు, అయిపోయింది, అందరూ తినేసి పడుకున్నాం కదా, ఏదో ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్లో నేను ఉప్మా చేస్తున్నా. So it's a stress busting activity. So everybody has their own stress busting activity. Now I won't encourage people coming and telling me mobile చూడడమేనా stress busting activity, and I won't take it. అది ఇంకా అడిషనల్ స్ట్రెస్ కాజ్ చేస్తుంది. సో స్క్రీన్ టైమ్ అన్నది కాకుండా ఎనీథింగ్ ఎల్స్ వాట్ ఎవర్ విల్ అవగేట్ ఈజ్ అన్ అవగేషన్ ఫర్ దెమ్, అది పిల్లలు ప్రాక్టీస్ చేసుకోవాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, పేరెంట్స్తో మాట్లాడండి. మీలోని భయాల్ని, మీ టెన్షన్స్ని, యాంగ్జైటీని పేరెంట్స్తోనే డిస్కస్ చేయండి. ఇంట్లో అక్క, తమ్ముడు, అన్న, ఇట్లా ఎవరున్నా కానీ మాట్లాడగలిగిన వాళ్ళు, లేదా దట్ కెన్ బి యువర్ పెద్దమ్మ, పెద్దనాన్న, నానమ్మ, తాతయ్య, అమ్మమ్మ, ఎనీవన్ ఇన్ ద హౌస్, ఎల్డర్లీ పీపుల్ ఆర్ యువర్ పేరెంట్స్ ఆర్ యువర్ సిబ్లింగ్స్, అక్క లేకపోతే బావ, ఎవరో ఒకళ్ళు, కజిన్స్, మాట్లాడగలిగిన వాళ్ళు ఎవరితోనైతే నువ్వు డిస్కస్ చేయగలుగుతావు, టాక్ టు దెమ్, రిలాక్స్. కాస్త టైం దొరికింది అనుకో, అమ్మ దగ్గరికి వెళ్ళి ఒళ్ళో తలపెట్టుకుని పడుకొని యూ రిలాక్స్ యువర్ సెల్వ్స్. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే ప్రాక్సిమిటీ విత్ ఫ్యామిలీ మెంబర్స్, టు టాక్ టు దెమ్. నీలోని భయాల్ని వ్యక్తపరచగలగాలి. అమ్మ నాకు భయంగా ఉందమ్మా, ఏం జరుగుతుందో, రాయగలుగుతానో లేనో, నాకు టెన్షన్గా ఉందమ్మా. సో ఇట్లాంటివి అన్నీ యూ నీడ్ టు ఆన్సర్ యాజ్ అ పేరెంట్. వాళ్ళ భయాన్ని వ్యక్తపరిచినప్పుడు మీరు వాళ్ళకు ఒక సపోర్ట్ సిస్టమ్గా ఉండాలి. పర్లేదు నాన్న చూద్దాం, మనం ట్రై అయితే చేద్దాం, లెట్ us డూ ద బెస్ట్, గివ్ యువర్ బెస్ట్, రిజల్ట్ ఏముందిలే, చూద్దాం రిజల్ట్ ఎట్లా వస్తుంది, బాగానే వస్తుంది, మనం కష్టపడితే బాగానే వస్తుంది, వచ్చినప్పుడు చూద్దాం, కానీ ఇప్పటికైతే కష్టపడు. చాలామంది ఎట్లా రాస్తానో అన్న భయంలో ఇప్పుడు రాయటం మానేస్తారు. సో తర్వాత గురించి ఆలోచించొద్దు, మనం ఇప్పుడే ఆలోచిద్దాము. భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, కర్మ చెయ్యండి తప్ప ఫలితం ఆశించకూడదు అని. సో అట్లాగా యు డూ వాట్ యూ హ్యావ్ టు డూ, డూ యువర్ డ్యూటీ, రిజల్ట్ గురించి తర్వాత ఆలోచిద్దాం. ఏదో ఒకటి వాళ్ళ భయాలకి ఒక ప్రాపర్ ఆన్సర్ మనం ఇవ్వగలిగితే చాలా వరకు వాళ్ళ లోపల స్ట్రెస్ని మనం అవాయిడ్ చేయగలుగుతాం. తర్వాత ఇంకోటి, ఏం చేయకూడదు, కాఫీలు టీలు తాగకూడదు. చాలామంది వింటుంటాం, ఎగ్జామ్ అనగానే అరే ఫ్లాస్క్లో కాఫీ పోసుకుని ఇంకా మనం ప్రిపేర్ అయిపోదాం రా, ఎక్కువ మటుకు వచ్చే 10th దాటినాక యూనివర్సిటీ స్టూడెంట్స్లో ఈ అలవాటు ఉంటుంది. బ్లాక్ కాఫీ ఒకటి, బ్లాక్ కాఫీ స్టిమ్యులేషన్, 100% స్టిమ్యులేషన్, నిద్ర రాదు. ఇంకా ఒప్పుకుంటాను, కానీ అది ఎంతవరకు ఆ స్టిమ్యులేషన్, ఆ టైంకి స్టిమ్యులేషన్ ఇస్తుంది, దానివల్ల మన బాడీలో ఎటువంటి కెమికల్స్ జనరేట్ అవుతాయి, ఎటువంటి మార్పులు వస్తాయి, మరి మెమరీని అది ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది, ఇవన్నీ మనం ఏం పట్టించుకోము. మేలుకు ఉంటే అయిపోయింది, చదువుకుంటే చాలు. ఇదొకటే కాదు, కాఫీ టీ స్టిల్ ఓల్డ్ స్కూల్. ఇప్పుడు వచ్చేసి ఎనర్జీ డ్రింక్స్, రెడ్ బుల్, మాన్స్టర్, మళ్ళీ స్టింగ్, స్కూల్ స్టూడెంట్స్లో అయితే స్టింగ్, రెడ్ స్టింగ్, బ్లూ స్టింగ్, మంచినీళ్ళు తాగేసినట్టు తాగేస్తున్నారు వీటిని. మరి వీటిలో ఉన్న హై కఫీన్ వాళ్ళని ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది. స్టింగ్ బాటిల్ మీద రాసుంటుంది, డూ నాట్ కన్జ్యూమ్ మోర్ దెన్ 2 bottles ఆఫ్ దిస్ ఎట్ ఎ టైమ్.
అంటే అంత డేంజరస్ అది. 2 బాటిల్స్ కన్నా ఎక్కువ తాగితే బియర్ బాటిల్ తాగినోడి కన్నా ఎక్కువ ఊగుతారు. అంత హై కఫెయిన్ ఉంటుంది అందులో. మీ బ్రెయిన్ పనిచేయడం, కంట్రోల్ ఉండడం మానేస్తుంది. చాలామందికి ఏం తెలీదు. మామూలుగా స్టేషనరీ షాప్లో అమ్మేస్తున్నారు స్టింగ్స్. ఈ మధ్యన ఒక అల్మారీ పెడతాడు, ఫ్రిడ్జ్ పెడతాడు, దాంట్లో స్టింగ్లు, రెడ్ బుల్స్ ఉంటాయి. పిల్లలు పోతారు, కొనుక్కుని తాగుతారు. అదేంటి మనం ఇది ఎందుకు తాగకూడదు? ఓపెన్గా అమ్మేస్తున్నారు కదా. అండర్ 18 అయితే ఏంటి, ఇవన్నీ అండర్ 18 వాళ్ళు తాగొచ్చు. అండర్ 18 వాళ్ళని ఇవి కూడా పాడు చేస్తాయి. అసలు యాక్చువల్లీ కూల్ డ్రింక్స్ అమ్మడానికి కూడా ఏజ్ లిమిట్ పెట్టాలని ఒకటి పెట్టేయాలి. ఎందుకంటే దే ఆర్ మోర్ డ్యామేజింగ్. చిన్నపిల్లలు ఎక్కువ తాగుతూ కూడా ఉంటారు. చిన్నపిల్లలు ఎక్కువ తాగేస్తున్నారు. డయట్ కోక్ ఈ మధ్యన యంగ్స్టర్స్లో ఏంటి డయట్ కోక్. నేను లావ్ అవ్వకూడదు కనుక డయట్ కోక్, ఆస్పటేట్, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ అవి వెళ్ళి నీ బ్రెయిన్ మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. నీ పర్ఫార్మెన్స్ పెరగడం కాదు, తగ్గిపోతుంది వాటి వల్ల. కానీ ఎవరు చెప్పాలి వాళ్ళకి ఇవన్నీ? మార్కెటింగ్ టాక్టిక్స్ వల్ల వాళ్ళు మనం చెప్పిన దానికన్నా టీవీలో మీడియాలో వచ్చిన వాటిని ఎక్కువ నమ్ముతారు. మహేష్ బాబు వచ్చి డ్రింక్ థమ్స్అప్ అన్నాడంటే నేను తాగేయాలి అంతే. రెడ్ బుల్ గివ్స్ యూ వింగ్స్ అనగానే నాకు వింగ్స్ కావాలి కనుక నేను రెడ్ బుల్ తాగుతా. ఎగ్జామ్ ఫుల్ నేను మెలకుగా ఉంటా, రెడ్ బుల్ ఎఫెక్ట్తో ఫుల్ ఎగ్జామ్ రాసేస్తా. తర్వాత ఏమవుతుంది వాడు ఆలోచించట్లేదు. ఒక్క నిమిషం కూడా లాజిక్ ఆలోచించరు వాళ్ళు. వీళ్ళు కమర్షియల్గా చెప్తున్నారు మనకి, మనం ఇవి తాగకూడదు అని. మహేష్ బాబు కూతురికి 10th ఎగ్జామ్స్కి ఇస్తాడా థమ్స్అప్ తాగమని? ఇవ్వరు. దే విల్ ప్రాక్టీస్ వెరీ హెల్దీ హ్యాబిట్స్. మరి మనకు అర్థం లేదు, అవగాహన లేదు. పిల్లలకు మనం అర్థం చేసి చెప్పాలి. డోంట్ డ్రింక్ స్టిమ్యులెంట్స్ వెన్ యు ఆర్ రైటింగ్ ఎగ్జామినేషన్స్. సో ఏంటంటే అట్లీస్ట్ మనం లాంగ్ టర్మ్లో అంటే 10th స్టార్ట్ అయినప్పటి నుంచి వాళ్ళకి కొంచెం మెల్లిగా ఒక షెడ్యూల్ ఇచ్చి దాన్ని ప్రిపేర్ అవుతే బాగుంటుంది. కానీ ఏంటంటే అట్లీస్ట్ ఇప్పుడు ఇక ఉన్న 1 month 2 months వాళ్ళకి హెల్దీ హ్యాబిట్స్ మనం అలవాటు చేసి గివ్ దెమ్ ప్రాపర్ ఫుడ్, ప్రాపర్ స్లీప్ సైకిల్, హైడ్రేట్ దెమ్ వెల్, మంచి వాటర్ ప్రాపర్గా టైమింగ్కి వాటర్ తాగి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సిలబస్ని షెడ్యూల్ ప్రిపేర్ చేసుకుని ప్రాపర్గా ప్రిపేర్ అయితే పేరెంట్స్తో హెల్దీ డిస్కషన్స్ చేసి ప్రాపర్ ఇంటర్వెల్స్ తీసుకుని స్టిమ్యులెంట్స్కి దూరంగా ఉండడం, ఇట్లాంటి ఏమంటారు నాన్ షాలా యాక్టివిటీస్ దే హ్యావ్ టు డూ. ఎట్లా అంటే నేను టీవీ చూస్తాను, అమ్మ చాలామంది పిల్లల్ని చూస్తాం 10th క్లాస్ కదా ఇప్పుడు టీవీ బంద్ అంటారు. అనగానే అమ్మ ఇవాళ ఒక్కరోజు బ్రేక్ టైంలో టీవీ చూస్తామ్మ. టీవీ చూస్తే ఏమవుతుంది? మన బ్రెయిన్ మొద్దుబారిపోతుంది. ఎందుకు మొద్దుబారిపోతుంది? స్కూల్లో మనం యాక్చువల్ వాళ్ళకి చెప్పాలి. స్కూల్ లెవెల్లో అంటే 3rd 4th క్లాస్ నుంచే వీ హ్యావ్ టు స్టార్ట్ సమ్ థింగ్స్ ఫర్ దెమ్. స్ట్రెస్ మేనేజ్ చేసుకోవడం ఎట్లా యోగా చేయాలి, మెడిటేషన్ చేయాలి. స్కూల్లో వాళ్ళకి యోగా నేర్పించాలా, మెడిటేషన్ నేర్పించాలా, రిలాక్సింగ్ ఎట్లా చేసుకోవాలి బ్రెయిన్ని నేర్పించాలా. పిల్లలకి జంక్ ఫుడ్ తింటే స్ట్రెస్ ఎట్లా బిల్డప్ అవుతుంది, ఎట్లా మన మెమరీ ఎఫెక్ట్ అవుతుంది. మొబైల్ కానీ చూసావనుకో, స్క్రీన్ ఎక్కువ చూస్తే ఆర్టిఫిషియల్ స్క్రీన్, దానివల్ల నీ కళ్ళకి ఏమవుతుంది, బ్రెయిన్లో ఏమవుతుంది, ఓకే, ప్రీఫ్రంటల్ కార్టెక్స్లో ఏమవుతుంది, లేదా మనం యాంటీరియర్ లోబ్లో ఏమవుతుంది, అమిగ్డలాలో ఏమవుతుంది. మనం పిల్లలకి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో ఇవన్నీ జరుగుతున్నాయా అని వాళ్ళకి అనిపిస్తుంది. ఇప్పుడు కొన్ని ఎన్జిఓస్ అవి స్టార్ట్ చేసినాయి. కానీ స్కూల్లో ఇది ఒక కరికులంలా పెట్టి స్ట్రెస్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలని వాళ్ళకి చిన్నప్పటి నుంచే వాళ్ళకి మనం చెప్తే కనుక వాళ్ళకి ఎక్కువ అర్థమవుతుంది. ఇది ఒకరోజు వెళ్ళి 1 గంట మనం చెప్తేనో, మనము ఛానల్స్లో ఒక 10 నిమిషాలు వాళ్ళు ఏదో చూస్తేనో అర్థమయ్యే కాన్సెప్ట్ కాదు. షార్ట్ టర్మ్లో దే నో హౌ టు మేనేజ్, బట్ లాంగ్ టర్మ్లో చేస్తే అసలు ఈ షార్ట్ టర్మ్ ఇష్యూసే రావు కదా. సో దిస్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు టెల్ దెమ్. బట్ ఎనీహౌ బికాస్ ద ఎగ్జామ్స్ ఆర్ వెరీ నియర్. ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన 6 పాయింట్స్ని వాళ్ళు దృష్టిలో పెట్టుకొని ఈ హెల్దీ హ్యాబిట్స్ని ఫాలో చేసినట్టయితే కనుక ఈ షార్ట్ రన్ లోపల దే కెన్ మేనేజ్ దెమ్సెల్వ్స్, maximize their performance in the short duration, and at the same time స్ట్రెస్ వల్ల కలిగే నెగిటివ్ ఎఫెక్ట్స్ని కూడా చాలా వరకు తగ్గించుకోగలం. ఇప్పుడు ఇంకో పాయింట్ మ్యామ్, ఇప్పుడు మనం స్టూడెంట్ స్ట్రెస్ గురించి మాట్లాడుకున్నాం. పేరెంట్స్కి కూడా ఎంతో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా రిలేటివ్స్ ఫోన్ చేసినా కూడా నేను ఇప్పుడు మాట్లాడలేను, నేను చాలా స్ట్రెస్లో ఉన్నాను, లేదా పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు చదువుకుంటున్నారో లేదో, వాళ్ళు ఏం చేస్తున్నారు అని ఈ కంగారు ఇవన్నీ కూడా ఉంటాయి పేరెంట్స్కి. సో పేరెంట్స్ ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, లేదా వాళ్ళని వాళ్ళు కామ్గా బ్యాలెన్స్డ్గా ఉండడానికి అండ్ పిల్లలకి సపోర్టివ్గా ఉండడానికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి? కరెక్ట్ క్వశ్చన్. యాక్చువల్గా చెప్పాలంటే ఇండియాలో పిల్లలకి ఎగ్జామ్ స్ట్రెస్ కన్నా పేరెంట్స్కే ఎక్కువ స్ట్రెస్. పిల్లల లోపల పరీక్ష రాస్తున్నప్పుడు పేరెంట్స్ ఇక్కడ తిరుగుతూ ఉంటారు ఎగ్జామ్ సెంటర్ ముందర, వాళ్ళకన్నా ఎక్కువ వీళ్ళకే ఎక్కువ యాంగ్జైటీ. మా వాడికి మార్కులు వస్తాయో వస్తాయండి, వచ్చేటన్నీ వస్తాయి. కానీ అట్లా కాదు, అబ్బా వీడికి 94 వస్తే అప్పుడు కానీ నేను
ఆహా అందరి ముందు తలెత్తుకుని, నువ్వు తలెత్తుకోవడానికి తలదించుకోవడానికి నీ పిల్లల మార్క్స్ కారణం కాకూడదు. వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాటిట్యూడ్, సభ్యత, సంస్కారం, ఇది మనం తలెత్తుకోవడానికి దించుకోవడానికి యార్డ్ స్టిక్ అంటే ఒప్పుకుంటాను. కానీ మార్క్స్ అన్నవి అందరికీ ఒకలాగా రావమ్మా. ఎవ్రీ వన్ హ్యాస్ దేర్ ఓన్ కెపాసిటీ. కానీ మన దేశంలో ఏమైపోయిందంటే అబ్బా మార్కులు బాగా వస్తే ఉద్యోగం బాగా వస్తుంది, మా వాడు మంచిగా మార్క్స్ రావాలి, పెద్ద ఉద్యోగం చేయాలి, అప్పుడే నా పరువు నా ప్రతిష్ట మొత్తం నిలబడతా. వాళ్ళ పరువు ప్రతిష్ట మొత్తం పిల్లల భుజస్కంధాల మీద పెట్టి మోపిస్తూ ఉంటారు. కొంతవరకు కరెక్టేమో, మన పిల్లలు కూడా మనకు కాంట్రిబ్యూట్ చేస్తారు మన ఫ్యామిలీకి. కానీ ఇంత చిన్న పిల్లలకి వాడికి వచ్చే మార్క్స్ ఏం యార్డ్ స్టిక్ కాదు. ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది, మా పిల్లోడికి క్లాస్ టాపర్ వచ్చిందంటే 10th పిలుస్తారు, షాల్ వేస్తారు. యాజ్ అ ప్రౌడ్ పేరెంట్ నేను కూడా ఇట్లా నించుంటా. మనం చూస్తాం ఇప్పుడు మేలో స్టార్ట్ అవుతుంది రిజల్ట్ రాగానే, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో మార్కుల మెమోలు ఫోటోలు తీసి అప్లోడ్ చేస్తారు. మార్క్స్ మెమో అన్నది డిస్ప్లే పీస్ కాదమ్మా. నీ వాడికి 95% రాని, 75% రాని, డోంట్ షేర్ మార్క్స్ మెమోస్. నీ పిల్లోడికి 98% వచ్చిందని నువ్వు షేర్ చేసిన మార్క్స్ మెమో పట్టుకొని వందలాది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కాకులు పొడిచినట్టు పొడిచేస్తున్నారు. చూడు వాడి పిల్లోడికి వచ్చినది, మా అబ్బాయి 10th పాస్ అయిండు, నాకు గర్వంగా ఫీల్ అవుతున్నా, వండర్ఫుల్. అది 75తో పాస్ అవని 95తో పాస్ అవని మనకు సంబంధం లేదు. అవర్ చిల్డ్రన్ ఆర్ నాట్ అవర్ ట్రోఫీస్ టు డిస్ప్లే. నీ ఆశలకి నీ ఆశయాలకి వాళ్ళని బలి పశువులను చేయకూడదు. వాళ్ళు రాస్తారు, మనం వాళ్ళని కేర్ఫ్రీగా వదిలేస్తే వాళ్ళే రాస్తారు, వాళ్ళే పైకి వస్తారు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పేరెంట్స్గా మనకు ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ 35 ఇప్పుడు నీ పిల్లోళ్ళు 10th క్లాస్లో ఉన్నారంటే నీకు అట్లీస్ట్ 35-45 ఇయర్స్ మధ్యలో ఉంటారు పేరెంట్స్. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరైనా, ఫాదర్ మదర్ 35-45 ఆన్ అన్ యావరేజ్, ఎక్కువ మంది. సో ఈ వయసు వచ్చినావా నువ్వు, ఎన్నో పరీక్షలు రాసి ఇక్కడ దాకా వచ్చినావు. నువ్వు చిన్నగా ఉన్నప్పుడు నువ్వెంత స్ట్రెస్ అనుభవించినావు, మీ పేరెంట్స్ ఏమన్నారు, నువ్వు వాళ్ళ గురించి అప్పుడు ఏమనుకున్నావు? ఎంతోమంది ఉంటారు, ఐఎమ్ సారీ టు సే, మా అయ్య తలకాయ తింటాడురా, ఎప్పుడు వచ్చినా ఎన్ని మార్కులు వచ్చినాయి అంటాడు, పోవద్దు మా నాన్న అనుకున్నా పోతా ఇంటికి. ఇటువంటి స్టేట్మెంట్ మేబీ చిన్నప్పుడు మన ఫ్రెండ్స్లో కూడా ఎవరో ఒకళ్ళు ఇచ్చుంటారు. మనం కూడా ఎప్పుడో ఒకసారి అబ్బా తలకాయ తింటారా మన పిల్లలు మన గురించి అట్లా మాట్లాడుకోకుండా ఉండాలన్న తాపత్రయం కూడా మనకు ఉండాలి. అట్ ద సేమ్ టైం ఐ డోంట్ సే అసలు మీరు ఏమి అనకూడదు వాళ్ళని నేను అనను. ఎంతవరకు ఒత్తిడి కల్పించాలో అంతవరకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, ఎక్కడ ఎంత యాక్సిలరేటర్ ఇవ్వాలి అన్నది రోడ్ కండిషన్స్ని బట్టి ఇస్తాం మనం. ముందు గుంత వచ్చింది అంటే యాక్సిలరేషన్ తగ్గిస్తాము. రోడ్ సాఫీగా స్ట్రైట్గా సూపర్ హైవే ఉంది అని అంటే కొట్టి 120-140 వెళ్ళిపోతాము. అదే సింగిల్ రోడ్డు గుంతలు ఉన్నాయి అని అంటే 30-40 మీద మనం తీసుకెళ్తాం. మరి ఇంత కాషస్గా ఉన్న మన పిల్లల విషయంలో కాషస్గా ఉండాలి కదా. పిల్లోడు కండిషన్ ఏంటి, స్టేటస్ ఏంటి మనం చూసుకోవాలి కదా. ఎక్కడ ఎంత ఒత్తిడి కలిగించాలా, ఎక్కడ మనం దాన్ని రిలాక్స్ చేయాలా అన్నది ఈ ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక మెచ్యూరిటీ వస్తుంది. మన పిల్లల గురించి మనకు ఒక అవగాహన ఉంటుంది. దాన్ని బట్టి మనం వాళ్ళని హ్యాండిల్ చేయాలి. 90 వచ్చేవాడిని 95 తెచ్చుకోమని ప్రెషర్ చేయండి, 70 వచ్చేవాడిని 75 తెచ్చుకోమని ప్రెషర్ చేయండి. అంతేగాని 70 వచ్చేవాడు నువ్వు 95 ఎందుకు రావట్లేదురా, నువ్వు వేస్ట్ రా, వాడికి వచ్చినాయిరా నీకు రాలేదురా. డోంట్ కంపేర్ యువర్ చిల్డ్రన్. ఇంకోటి, మీ పిల్లలు మీ పేరు నిలబెట్టాలని అనుకోకండి. మీ పేరుని మీరు ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నారు, రైట్? మీ పిల్లలు మీ పేరుకి యాడ్ చేస్తారేమో, కానీ వాళ్ళే మీ పేరు ప్రతిష్టలు పెంచేవాళ్ళు లాంటి యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోకూడదు. అయినా ఉంటుంది కొంచెం, మా వాడికి మార్కులు ఎట్లా వస్తాయో ఏంటో, వాడు పాస్ అవ్వాలి, వాడు పెద్ద పొజిషన్లోకి వెళ్ళాలన్న మన యాంగ్జైటీ ఉంటుంది. మనం కూడా దాన్ని కాస్త డీప్ బ్రీతింగ్ చేసుకుని మనకు మనం నచ్చ చెప్పుకుని, ఎందుకంటే మనం పెద్దవాళ్ళం కదా, మనకు 35-45 వయసు వచ్చిన తర్వాత అన్నీ చూసి వచ్చాం కనుక మనకు ఎక్స్పీరియన్స్ ఉంది కనుక కాస్త డీప్ బ్రీతింగ్ చేసి మంచినీళ్ళు తాగి ఒక గ్లాస్ నిండా ప్రశాంతంగా ఉండు. మనమే ఇంత పెద్దవాళ్ళమై ఇంత టెన్షన్ పడితే పాపం చిన్న పిల్లలు లేత బుర్రలు అవి, వాటిని అంత ప్రెషర్కి గురి చేస్తే అవి ఏమైపోతాయి. కాబట్టి మనం వాళ్ళ సపోర్ట్ సిస్టమ్ మనం కొంచెం బ్యాలెన్స్ చేసుకొని వాళ్ళకి చేయూతను అందిద్దాం. గివ్ దెమ్ సపోర్ట్. లేత బుర్రలు, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు లేత తమలపాకు ఉంటుంది, ఇట్లా అనగా చిరిగిపోతుంది. అదే ముదురుది ఉంటుంది, కొంచెం ఇట్లా కూడా ఆడుకోవచ్చు. అంటే మనం ముదిరిపోయినాం ఆల్రెడీ. అంటే వీ హ్యావ్ సీన్ సో మెనీ థింగ్ ఇన్ లైఫ్. మనం తట్టుకునేంత ప్రెషర్ని వాళ్ళు తట్టుకోలేరు. సో మనం మన ప్రెషరు వాళ్ళ ప్రెషర్ అంతా వాళ్ళ మీద రుద్దితే వాళ్ళు ఏమైపోతారు. మనం వాళ్ళ మీద అరిచేస్తున్నాం, వాళ్ళు ఎవరి మీద అరవాలి, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ, వాళ్ళ టెన్షన్.
ఎవరు చెప్పుకోవాలి? ఒక టైంలో మనకు అనిపిస్తుంది జుట్టు పీక్కోవాలనిపిస్తుంది స్ట్రెస్కి, చాలా ఇంకా నేను చదవలేని అనిపిస్తుంది, పుస్తకాలు విసిరేయాలనిపిస్తుంది. అట్లీస్ట్ మనం యాజ్ అ పేరెంట్ వాళ్ళకి ఆ లిబర్టీ కల్పిస్తే, అట్లా అనిపించినప్పుడు వచ్చి అమ్మ నాకు పుస్తకాలు విసిరి పారేయాలనిపిస్తుంది అని వచ్చి చెప్తాడు. చెప్పినప్పుడు అట్లా కాదు నాన్న, టేక్ అ బ్రేక్ అని చెప్పేసి ఏదో కొంచెం గోరువెచ్చడం తీసుకుని వాళ్ళకి తల మసాజ్ చేసుకుంటూ కొన్ని సూతనింగ్ వర్డ్స్, లేదా కూర్చోబెట్టో కొన్ని సూతనింగ్ వర్డ్స్, కాదురా కొంచెం బ్రేక్ తీసుకో, తప్పదు కదా నాన్న, చదువుకోవాలా, ఎందుకు చదువుకోవాలంటే దీనికోసం చదువుకోవాలా, స్లో అండ్ స్టడీగా ఓ 15 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళే మూడ్లోకి వచ్చేసేయాలి, మళ్ళీ వెళ్ళి చదువుకుంటారు. కానీ వచ్చి నాకు పుస్తకాలు విసిరేయాలనిపిస్తుంది అన్న మూడ్లో ఉన్నప్పుడు అంతే అనిపిస్తుందిలే, ఇన్ని డబ్బులు పోస్తే మీ మీద మీరు చదువుకుంటున్నారా చేసినా, మనం వాళ్ళు నెగిటివ్ లోడింగ్ ఇస్తే వాడు పుస్తకాలు విసిరేయాలన్నప్పటి నుంచి నిజంగా వెళ్ళి లోపల విసిరిపారేస్తాడు. సో లెట్ ఇస్ నాట్ యాడ్ టు దేర్ స్ట్రెస్. మనం పెద్దవాళ్ళుగా మనకు వస్తున్న స్ట్రెస్ని మనం వస్తుంది న్యాచురల్గా, కానీ దాన్ని కంట్రోల్ చేసుకునే విధానం మనం ఇప్పటికే కొద్దో గొప్ప నేర్చుకొని ఉన్నాం. నేర్చుకోలేకున్నా ఇప్పుడు నేర్చుకోవాలి, నేర్చుకొని మన స్ట్రెస్ని మనం కొంచెం హ్యాండిల్ చేసుకొని మనం కూడా హెల్తీగా తిని కొంచెం మంచినీళ్ళు తాగి డీప్ బ్రీతింగ్ తీసుకొని రిలాక్సేషన్ చేసుకొని అప్పుడు పిల్లల్ని మనం రిలాక్స్ చేయాలి. యాజ్ అ పేరెంట్ ఇఫ్ యూ క్యాన్ డూ దిస్ వండర్ఫుల్, లేదా యూ టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. పిల్లలు 9th 10th వస్తున్నారు, నా యాంగ్జైటీ నాకు కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే టేక్ ప్రొఫెషనల్ హెల్ప్. దెర్ ఆర్ కౌన్సిలర్స్ లైక్ అస్ వచ్చి మాతో ఎట్లా అండి హ్యాండిల్ చేయాలంటే విల్ గివ్ యూ సర్టన్ టిప్స్ సో దట్ మిమ్మల్ని మీరు హ్యాండిల్ చేసుకుని పిల్లలకు కూడా సపోర్ట్ ఇవ్వగలిగిన. ఎగ్జామ్ వెళ్ళే ముందు కూడా వాళ్ళు టెన్షన్ పడుతుంటారు, పిల్లలు ఇట్లా చల్లగా చెమటలు పడిపోతుంటాయి, చేతులు పట్టుకొని కాదు నాన్న మేమున్నాం, నీకు మంచి అయినా చెడైనా వీఆర్ విత్ యూ, వస్తాయి మార్కులు, రాకపోతే ఏదన్నా తేడా కొట్టిందనుకో చూద్దాం, దెర్ ఇస్ స్టిల్ టైం. తేడా అవ్వాలని ఎవరు అనుకోము, కానీ స్టిల్ ఇఫ్ యూ గెట్ లెస్ మార్క్స్ డోంట్ వరీ, వీఆర్ విత్ యూ. ఇదేమీ నీ జీవితాన్ని డిసైడ్ చేసే ఏకైక రోజు కాదు, ఏకైక ప్లేస్ కాదు, దెర్ ఆర్ సో మెనీ అదర్ అవెన్యూస్ అన్న ఒక సపోర్ట్ వాళ్ళకి కల్పించి. చాలామంది అడుగుతుంటారు నన్ను, ఏం మేడం అంటే పిల్లల్ని ఫెయిల్ అయినా సరే అని చెప్పన్నా అంటారు. ఫెయిల్ అయినా సరే అని చెప్పకండి, ఫెయిల్ అయితే మేము ఉన్నాము, నువ్వు ఫెయిల్ అవ్వవు, నువ్వు కష్టపడుతున్నావు, కానీ అయినా ఏదైనా తేడా వచ్చి ఫెయిల్ అయితే మేమున్నాము అన్న ఒక ధైర్యం. గుజరాత్లో మనం చూసాం, మనం లాస్ట్ సమ్మర్లో అనుకుంటా, అమ్మాయి 94-95% వచ్చింది. పేరెంట్స్ ఇంకొక ఆ అమ్మాయి అనుకుందంట 1% ఎక్కువ వస్తుందని, 1-2%. నేను అనుకున్న పర్సంటేజ్ నాకు రాలేదు, మా అమ్మ నాన్న పేరు నేను నిలబెట్టలేకపోయినా అని చెప్పాడు, సూసైడ్ చేసేసుకుందంట ఆ పిల్ల. వాట్ ఈస్ ద రీజన్ దానికి సూసైడ్ చేసుకోవడానికి? చిన్న దానికి. సో వాట్ ఈజ్ ల్యాకింగ్ అంటే ఆ పిల్ల తన బ్రెయిన్లో ఉన్న ఆలోచనలు షేర్ చేసుకోలేకపోయింది. అంటే పేరెంట్స్కి ఇది కూడా ఉంటుంది, ఎవ్రీథింగ్ సీమ్డ్ ఫైన్ అంటిల్ ఇట్ హ్యాపెండ్ అన్నట్టు కూడా వాళ్ళకి గుర్తుపట్టలేకపోతుంది. పిల్లలతో మనము ఒక బాండేజ్ షేర్ చేసుకున్నప్పుడు చిన్న పెద్ద ఆలోచనలు వాళ్ళు మనతో షేర్ చేస్తారు. ఎప్పుడన్నా అమ్మాయి కనుక ఒకవేళ లేదేమో నేను చేయలేకపోతే ఎట్లా అని అంటే, చేయలేకపోతే ఏముంది నాన్న, చేయలేకపోతే నెక్స్ట్ టైం చేసుకుందాము అని అట్లా వచ్చేదేమో. దెన్ మేబీ దట్ వుడ్ హ్యావ్ స్టాప్ దట్ గర్ల్. ఆర్ మేబీ మీరు చేసిన డిస్కషన్స్లో ఎప్పుడన్నా రాకపోతేనా అని ఏదన్నా సరదాగైనా అనున్నారేమో, తెలియదు మనకు, వీ డోంట్ నో ద సిచ్యువేషన్స్. బట్ ప్రతి పిల్లలకి ఏదైనా తేడా అయితే, తేడా నాట్ ఓన్లీ ఫెయిల్, ఇప్పుడు ఈ కేసు చూసిన తర్వాత అనిపిస్తుంది మనకు 94 వచ్చిన తర్వాత కూడా 95 రాలేదని ఆ అమ్మాయి అట్లా చేసింది అంటే, నువ్వు అనుకున్నది నువ్వు చేయలేకపోతే ఒకవేళ గనక మేమున్నాం నీకు, ఎట్టి పరిస్థితులలో వీఆర్ విత్ యూ అన్న ఒక ధైర్యం మనం వాళ్ళకి కల్పించాలి. ఆ పాజిటివ్ మారల్ సపోర్ట్. ఎందుకంటే చిన్న పిల్లలమ్మ, వాళ్ళ అంతర్మదనాన్ని, వాళ్ళ లోపల చెలరేగుతున్న భావాల్ని వాళ్ళు బయటకు చెప్పుకోలేరు. పేరెంట్స్ దగ్గర ఆ స్పేస్ ఉంటే వాళ్ళు వచ్చి, మనం ఫుల్ స్పేస్ ఇస్తేనే ఒక 30-40% చెప్తారు వాళ్ళు. అసలు మనం స్పేస్ ఇవ్వకపోతే వాళ్ళు ఏది షేర్ చేయరు మనతో. షేర్ చేయకపోయేసరికి ఏమవుతుంది, లోపల కుమిలిపోయి పక్క ఫ్రెండ్స్ లాంటి వాళ్ళని అడిగి, వాళ్ళు వీళ్ళలాంటి చిన్నపిల్లలే, వాళ్ళకి ఏమి తెలియదు, వాళ్ళకి తెలిసిన ఏదో చిన్న పెద్ద మొబైల్ నాలెడ్జ్తో ఏదో అనుకుని ఏదో చేసేస్తుంటారు. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ సపోర్ట్ దెమ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నాకు జస్ట్ ఒక 10-15 days బిఫోర్ ఈ డ్యూరేషన్లో నాకు ఒక మెసేజ్ వచ్చింది మొబైల్కి, మేడం ఐ వాంట్ టు కమిట్ సూసైడ్ బికాస్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు స్టడీ ప్రాపర్లీ. ఎవరు తెలీదు, ఏంటి తెలీదు, ఏమైంది తెలీదు, అబ్బాయా తెలీదు, అమ్మాయా తెలీదు, నా నంబర్ ఎట్లా వచ్చింది తెలీదు, ఏంది ఇది సూసైడ్ అంటాడు ఇదంటే. మళ్ళీ దాంట్లో లీగల్ ఆబ్లిగేషన్స్ ఉంటాయి. నిజంగానే అక్కడ ఏదైనా జరిగింది అనుకో, లాస్ట్ మెసేజ్ ఎవరికి పెట్టారు, లాస్ట్ ఫోన్ ఎవరికి చేశారు,
ఐ వాజ్ టెన్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్. సరే ఏదైతే జరిగింది, ఇది మెసేజ్, ఇది జోకా సీరియసా మనకేమీ తెలియదు. ఏదైనా సరే జోక్ అయితే జోకే, కానీ సీరియస్ అయితే ఒక ప్రాణము. లెట్ ఇస్ నాట్ టేక్ అ ఛాన్స్ విత్ దిస్ అని ఇమీడియట్గా నేను ఆ అబ్బాయికి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు, కట్ చేశాడు. నేను మెసేజ్ పెట్టినా, ఇంకా బాబు ఎవరు అమ్మ నువ్వు ఎవరో కూడా నాకు తెలియదు, ఇట్లా మెసేజ్ పెట్టినావు, ఏదైనా కానీ అటువంటి డెసిషన్స్ తీసుకోవద్దు, కాస్త ఆలోచించు, నాతో మాట్లాడు, నేను ఫోన్ చేస్తే నువ్వు ఎత్తట్లేదు, నువ్వు ఫోన్ ఎత్తి మాట్లాడు, నువ్వు ఎవరైనా సరే. ఒక 5 నిమిషాలు అట్లా ఒక 2-3 మినిట్స్ మేమిద్దరం కాన్వర్స్ చేసుకున్న తర్వాత ఎస్ఎంఎస్లో మెల్లిగా నాకు తెలిసింది ఏంటంటే, అబ్బాయి నేను ఈ కాలేజ్, మా పేరెంట్స్ ఇది పలానా, నాకు ఇట్లా నేను పలానా ఎగ్జామ్లో ఒక 2 సార్లు తప్పినాను, అయినా కానీ మా పేరెంట్స్ ఒక హై డిమాండింగ్ కోర్స్లో నన్ను తీసుకెళ్ళి జాయిన్ చేసినారు, నాకు బేసిక్సే రాదంటే నేను అడ్వాన్స్డ్ ఎక్కడ చదువుతా, నాతో అవ్వట్లేదు, మా పేరెంట్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు, నా దగ్గర ఇంకేం ఛాన్స్ లేదు, నేను సూసైడ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాను. మనం ఏంటంటే ఆ టైంలో మనం ఏం మాట్లాడలేము. యాక్చువల్లీ ఇంటర్నల్గా ఒక చిన్న టెన్షన్ కూడా ఉంటుంది. నిజంగా వీడు ఈ టైంలో ఏదైనా చేసేసుకుంటే ఏంటి పరిస్థితి. మెల్లిగా ఒక 3-4 నిమిషాల తర్వాత, అబ్బాయి నీ కాల్ నాకు భయంగా ఉంది మేడం, మీ కాల్ ఎత్తాలన్నా కూడా నాతో భయం వద్దు నాన్న, ఎత్తు అది అని లాస్ట్ కాల్ చేసి, అబ్బాయి నువ్వే కాల్ చేయి, నా కాల్ ఎత్తడం కాదు, నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకొని నువ్వు మెల్లిగా నాకు కాల్ చేయి, నేను మాట్లాడతా. నా అబ్బాయి నాకు కాల్ చేసిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసి మెల్లిగా 2-3 నిమిషాలు ఆ అబ్బాయితో మాట్లాడదానిలే నాన్న, మీ అమ్మ నాన్నతో మాట్లాడదాము, పెద్దవాళ్ళతో మాట్లాడదాము, డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్ అని అదని అన్నీ చెప్పి చేసి, అప్పుడు ఓకే వాళ్ళ పేరెంట్స్తో కూడా మాట్లాడించు అని. సో దెన్ స్లోలీ ఒక 1-2 డేస్లో ఆ పేరెంట్తో కూడా కొంచెం కాల్ చేసి, ఎందుకు అట్లా మా అబ్బాయి, మీరు ఎందుకు అట్లా అలాంటి ప్రశ్నలు వేయకండి, కావాలంటే పర్సనల్గా వస్తే అన్నీ డిస్కస్ చేద్దాం, కానీ ఇది పరిస్థితి మీకు తెలియాలి కదా అని అట్లా పేరెంట్స్ కొంచెం చెప్పి ఓకే. అప్పుడు కానీ నాకు కాస్త ప్రశాంతత వచ్చింది. దీనిలో ఏంటిది అంటే, పిల్లలు తొందరపడే డెసిషన్స్. పేరెంట్తో నా నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది నాన్న నీకు అని అడిగితే, యూట్యూబ్లో మీ వీడియోలు చూస్తా మేడం, నేను 1 సంవత్సరం నుంచి మీ వీడియోలు చూస్తున్నాను, నాకు చాలా నచ్చుతుంది మీరు మాట్లాడే విధానం, మీతో మాట్లాడాలని అనిపించి నేను ఎస్ఎంఎస్ పెట్టినాను మీకు. ఐ వెంట్ టు ద వెర్జ్ ఆఫ్ సూసైడ్కి వెళ్ళినప్పుడు నాకెందుకో మీ మాటలు గుర్తుకొచ్చి మీకు మెసేజ్ పెట్టినాను అన్నాడు. అంటే మనం మాట్లాడే ఒక మాట ఒక ప్రాణాన్ని కాపాడగలిగితే అంతకు మించింది ఏదీ లేదు ఈ ప్రపంచంలో. పేరెంట్స్ కూడా అంతే. మనం మాట్లాడే ఒక మాట పిల్లల్ని అయితే ఇన్స్టిగేట్ చేస్తుంది, లేకపోతే ఆపుతుంది. సో మనం మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి పిల్లలతో. అబ్బాయి పేరెంట్స్తో చెప్పుకోగలిగే కండిషన్లో ఉంటే, ఎక్కడో యూట్యూబ్లో నా నంబరు మాట్లాడినప్పుడు విన్నప్పుడు నచ్చి నంబర్ పెట్టుకొని నాకు ఎస్ఎంఎస్ ఎందుకు పెడతారు? పేరెంట్స్కే కనుక ప్రాక్సిమిటీ ఉంటే వాళ్ళు అక్కడే మాట్లాడతారు కదా. పిల్లలకి ఆ స్పేస్ కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఇవ్వాలా. అట్లా అని వాళ్ళు అన్న ప్రతి ఏదో పని మనం ఎంటర్టైన్ చేయాలని కాదు. దెర్ ఆర్ సో మెనీ చిల్డ్రన్ హూ బ్లాక్మెయిల్ దేర్ పేరెంట్స్ ఇన్ అ వెరీ కన్వీనియంట్. కానీ మన పిల్లలు బ్లాక్మెయిల్ చేస్తున్నారా, నిజంగానే మాట్లాడుతున్నారా అని తెలుసుకునే ఏజ్ అయితే మనకుంది. ఒకవేళ మీకు అట్లాంటి అనుమానాలు ఏమైనా కలిగితే ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవచ్చు. నిజంగానే ఏదైనా జరుగుతుందా, లేదా వీళ్ళు బ్లాక్మెయిల్కి నాకు కడుపు నొస్తుంది, కాలు నొస్తుంది అంటున్నారా తెలిసిపోతుంది కదా. చిన్నపిల్లలు స్టమక్ పెయిన్ అవుతుంది నేను స్కూల్కి వెళ్ళను అంటే మనకు మెల్లిగా తెలిసిపోతుంది వాళ్ళ సంగతి. సో అట్లాగా వాళ్ళు అట్లా ఏమైనా చేస్తున్నారా అన్నది యాజ్ అ పేరెంట్ మనం ప్రాక్సిమిటీ మెయింటైన్ చేసినప్పుడు మనకు తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ నాట్ ఎనీథింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఓన్లీ ఇన్ 1-2 months బిఫోర్ ఎగ్జామ్స్. దిస్ హ్యాస్ టు బి బిల్ట్ అమ్మ. పేరెంట్ చిల్డ్రన్ రిలేషన్షిప్ అన్నది ముందు నుంచి బిల్డప్ చెయ్యాలి. అట్లీస్ట్ సరే చేయలేదు అయిపోయింది, ఇప్పుడు జరిగిన దాన్ని మనం వెనక్కి తీసుకురాలేము, అట్లీస్ట్ దిస్ 2 months బిఫోర్ ఎగ్జామ్స్ వాళ్ళకు ఒక ప్రాక్సిమిటీని ఇవ్వండి, వాళ్ళని అర్థం చేసుకోండి, వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవ్వండి, ధైర్యాన్ని ఇవ్వండి, వాళ్ళకి ఒక ఎన్విరాన్మెంట్ని ఇవ్వండి, చదువుకునే వాతావరణాన్ని కల్పించండి. నేను భార్యాభర్తలు కీచులు ఆడుకుంటాము, అత్త కోడళ్ళం గొడవ పడతాము, అన్నదమ్ములం ఆస్తి కోట్లాటలు ఉన్నాయి మాకు, కానీ వీళ్ళు మాత్రం చదువుకొని 95% తెచ్చుకోవాలి, మీకేంట్రా వీటితో సంబంధం అంటే, వాడు ఫ్యామిలీయే కదా, ఆ అమ్మాయి కూడా ఫ్యామిలీయే కదా, ఏదో కొంత ట్రామా ఏదో ఉంటుంది కదా వాళ్ళకి. పక్క రూమ్లో కూర్చొని నువ్వు మీ ఆవిడ గై అరుచుకుంటుంటే ఈ పిల్లల్ని మీరు చదువుకుంటారు, మీకు దీంతో సంబంధం లేదు అనడం ఈజీ, వాళ్ళకి కష్టం, అది చేయలేరు. అప్పటిదాకా మనం చూస్తుంటాము. ఇప్పుడు ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు, 10th క్లాస్లో పిల్లలు ఉన్నారు, కానీ సమ్మక్క సారలమ్మ జాతరకి 3 రోజులు 4 రోజులు వెళ్ళిపోయినారు. రాగానే అంటే దే వాంట్ దెమ్ టు స్విచ్ లైక్ దిస్, స్విచ్ చేస్తే ఆన్ లేదా ఆఫ్ అనండి, అయిపోయింది కదా ట్రిప్పింగా, ఇక చదువుకో ఇప్పుడు సీరియస్గా.
అట్లా ఉండదు కదా. ఇట్ టేక్స్ సమ్ టైమ్ ఫర్ దెమ్ టు గెట్ ఇన్ టు నార్మల్ రొటీన్. సంవత్సరం అంతా కూడా వీళ్ళింట్లో పెళ్ళి అని వారం రోజులు పట్టుకెళ్ళిపోతాం, వాళ్ళ ఇంట్లో ఇదని ఇంకో 4 రోజులు పట్టుకెళ్ళిపోతాం. ఐ డోంట్ సే యూ షుడ్ నాట్ అటెండ్ సోషల్ ఈవెంట్స్, అటెండ్, కాకపోతే టైం లిమిట్. ఒక పెళ్ళి ఉంది, ఇవాళ వెళ్ళాము వచ్చేసాం అంతే. డూ నాట్ డిస్టర్బ్ దేర్ షెడ్యూల్ మచ్. ఫ్యామిలీ దానికి వస్తారు, కాసేపు ఉంటారు, ఎంజాయ్ చేస్తారు, రిటర్న్ వస్తారు. ఎంజాయ్మెంట్ ఆల్సో ఇస్ ఇంపార్టెంట్. సోషల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్, కానీ దానికి ఒక పరిధిని మనం డిసైడ్ చేసుకోవాలి, రైట్? అది డిసైడ్ చేసుకొని ఇప్పుడు ఎగ్జామ్ ఇప్పుడు ఒక 1.5 2 monthsలోకి వచ్చింది, ఇంక ఇప్పుడు వాళ్ళని ఎక్కడ తిప్పకూడదు, అంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ని చేంజ్ చేయకూడదు, వాళ్ళ ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా షుడ్ బీ ఇన్ అ వెరీ సటిల్ మోడ్. నాట్ లైక్ నేను వెళ్ళి ఫుల్ సినిమా చూసేసి వచ్చి ఎగ్జామ్ రాస్తా, అట్లా ఉండదమ్మా. వాళ్ళు చిన్నపిల్లలు, యూనివర్సిటీ లెవెల్కి వచ్చిన తర్వాత మనకి ఆ స్విచ్చింగ్ కెపాసిటీ వచ్చేస్తుంది. బట్ దీస్ ఆర్ వెరీ యంగ్ బ్రెయిన్స్. సడన్గా ఇట్లా ఫుల్ వెళ్ళి నేను సినిమా చూసాను రా, ఇవాళ సాలార్ చూసి వచ్చాను, అంతే చదివి పరీక్ష రాసేసాను మర్నాడు, అంత తొందరగా వాళ్ళు స్విచ్ చేయలేరు. సో చిన్నపిల్లలు కాబట్టి 10th ఇంటర్మీడియట్ స్టేజ్లో వాళ్ళకి ఆ వాతావరణం కూడా మనం కల్పించాలి. ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం, చదువుకోవడానికి అమికబుల్గా ఉండే ఒక ఫెసిలిటీ వాళ్ళకి కల్పించి, మనం ఇవన్నీ మనం ముందు డిస్కస్ చేసుకున్న 6 points మీద ఫోకస్ చేసి చూసుకున్నప్పుడు ఖచ్చితంగా పిల్లలు స్ట్రెస్ తగ్గుతుంది, మన స్ట్రెస్ కూడా మనం మేనేజ్ చేసుకోగలుగుతాము, అండ్ దే విల్ పర్ఫార్మ్ వెల్. సో 6 వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఫర్ స్టూడెంట్స్: హెల్దీ ఈటింగ్, హెల్దీ స్లీపింగ్ ప్యాటర్న్స్, హైడ్రేషన్, షెడ్యూల్ అండ్ దాని ప్రకారంగా నడుచుకోవడం, పేరెంట్స్తో మంచి ప్రాక్సిమిటీ ఇన్ టాకింగ్ అండ్ అదర్ థింగ్స్, స్టిమ్యులెంట్ డ్రింక్స్ అసలు మనం తాగకూడదు, నో కాఫీస్, నో టీస్, నథింగ్. బటర్ మిల్క్ తాగండి, ఆర్ యూ వాంట్ మేక్ దెమ్ లెమన్ జ్యూస్, ఫ్రూట్ జ్యూసెస్, ఇట్లాంటి హెల్దీ అలవాట్లు మనం చేస్తే కనుక పిల్లలు వాళ్ళ లోపల న్యాచురల్గా వస్తున్న స్ట్రెస్ ఏదైతే ఉందో కాస్త దాన్ని కంట్రోల్లో పెట్టుకొని వాళ్ళు చేసుకోగలుగుతారు. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, వాళ్ళకి మార్నింగ్ అన్నా లేచి అట్లీస్ట్ మెడిటేషన్ చేయడం అన్నది నేర్పించండి, ఖచ్చితంగా అలవాటు చేయండి. మెడిటేషన్తో ఏంటంటే మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఆందోళన వచ్చినప్పుడు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు కాస్త దగ్గర కూర్చొని కళ్ళు మూసుకొని 2 నిమిషాలు మెడిటేషన్ చేసుకుంటే కనుక అన్నిటినీ వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలిగిన కెపాసిటీకి వాళ్ళ బ్రెయిన్ వస్తుంది. స్కూల్లో మెడిటేషన్ చేయిస్తారు, 2 minutes సైలెన్స్ అండ్ మెడిటేషన్ అంటారు. కరెక్ట్గా 30 seconds కాగానే ఇట్టా కళ్ళు తెరిచి, హే వీళ్ళు తెరిచారా లేదా అని, వీడు తెరిచిండా వాడు తెరిచిండా అని ఇట్లా చూస్తుంటారు పిల్లలు, ఒకళ్ళొకటి చూసి నవ్వుకుంటుంటారు. అదేదో ఒక ఫన్ యాక్టివిటీ అని కాకుండా దాని సీరియస్నెస్ని ఎందుకు చేయాలి అన్న విధానం వాళ్ళకి మనం చెప్పి చేయిస్తే పిల్లలు కూడా అర్థం చేసుకుని దాన్ని సీరియస్గా నేర్చుకుని ప్రాక్టీస్ చేస్తారు. సో ఇవన్నీ చేస్తే అమ్మ చాలా వరకు స్ట్రెస్ కంట్రోల్లో ఉంటుంది. బట్ ఇఫ్ అ చైల్డ్ హ్యాస్ క్రానిక్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇష్యూస్, ఏదైనా చిన్నప్పటి నుంచి వస్తున్న ఇష్యూస్ ఉంటే యూ కెన్ టేక్ సైకాలజిస్ట్ ఆర్ అ సైకియాట్రిస్ట్ హెల్ప్. ప్రాబ్లమ్ ఇంటెన్సిటీని బట్టి లాంగ్ టర్మ్లో హెల్ప్ తీసుకొని దాన్ని సార్ట్అవుట్ చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్లో కూడా ఇఫ్ యూ థింక్ దే హ్యావ్ సివియర్ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఇష్యూస్, షార్ట్ టర్మ్లో చిన్న చిన్న చిట్కాలు వాటితోని టెంపరీగా దాన్ని మనం కంట్రోల్ చేయలేము కానీ తగ్గించగలుగుతాము. సో ఆల్ దిస్ హ్యాస్ టు బి టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అండ్ ఐ హోప్ మీ ఛానల్ ముఖత పేరెంట్స్కి పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఈ చెప్పిన హెల్తీ హ్యాబిట్స్ని అందరూ పాటించుకుంటూ అందరం ఎగ్జామ్కి కష్టపడి రాద్దాము. పిల్లలు కష్టపడి రాయండి, పేరెంట్స్ వాళ్ళు కష్టపడడానికి హెల్ప్ చేయండి, కానీ రిజల్ట్ ఇంత ఇలాగ రావాలని ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకోండి. కానీ అదే యాంటిసిపేషన్గా ఆలోచించుకొని దాని గురించి ఇప్పుడే టెన్షన్ పడద్దు, ఒత్తిడి పెంచుకోవద్దు. ఫోకస్ అంతా ఎగ్జామ్ ఎట్లా రాయాలి మీద ఫోకస్ చేయండి. బాగా చదివితే బాగా రాస్తాం. క్వశ్చన్ పేపర్ ఎవరు ప్రిపేర్ చేసినా సరే మన ప్రిపరేషన్ బాగుంటే దేనికైనా ఆన్సర్ చేయగలుగుతాం. సో ఫోకస్ ఆన్ ప్రిపరేషన్, హెల్దీ హ్యాబిట్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద స్టూడెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. సో వ్యూవర్స్ చూసారు కదా, ఈ హెల్తీ టిప్స్ అన్నీ కూడా ఫాలో అయ్యి ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది స్టూడెంట్స్. అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషనల్ వీడియోస్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రగతి మీడియా.